తోకచిచ్చు ఆంజనేయరాజు మానాల రవికుమార్ కి 7 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రధానమంత్రి సాక్షి పుల్లారావు గారు ఉన్నట్టు చెప్తున్నారు. చెప్పండి పుల్లారావు గారు, ఏం జరిగింది? నా పేరు పెద్ద పుల్లారావు అండి. కల్లూరులో నేను నివాసి ఉంటాను. తోకచ్చు ఆంజనేయరాజుకి మానాల రవికుమార్కి ఇద్దరు కూడా మధ్యవర్తిగా ఉండి 7 లక్షల రూపాయలు వడ్డీకి ఇప్పించిన మాట వాస్తవం. ఆ వడ్డీని తిరిగి కట్టే క్రమంలో కూడా రవికుమార్ దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత కట్టడానికి అతను వెళ్తే అతను ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకోను, సరిపోయినవి, నువ్వు నాకు డబ్బులు తిరిగి అవసరం నేను కొనుక్కున్నాను అనే వాదన తిరిగి చేస్తున్నాడు. అతను నమ్మశక్యమైన వ్యక్తి కాదు. అతను చాలా తప్పులు మాట్లాడుతున్నాడు. మానాల రవికుమార్ గారు 100% నా మధ్యవర్తిత్వంలో డబ్బులు వడ్డీకే తీసుకున్నారు. కానీ ఆయనకి ఒక షూరిటీ కోసం దీన్ని రిజిస్ట్రేషన్ చేశాను తప్ప వేరే ఎటువంటిది కూడా వడ్డీకి తీసుకున్న బాపత్ తప్ప అమ్మిన బాపత్ కాదు. దీన్ని నేను ఎప్పుడైనా చెప్పమన్నా ఎక్కడ చెప్తాను. నేనే మధ్యవర్తిగా ఉన్నాను. ఈ రోజు తోటని అక్రమంగా నరికే దాంట్లో మేము ఫీల్డ్ మీదకి వచ్చాం. ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత కూడా కొంతమందిని సాక్ష్యంగా విచారణ చేశాము. విచారణ జరిపిన తర్వాత కూడా ఇది కేవలం డబ్బు తీసుకున్నారులే గాని తోటని అమ్మలేదని కూడా ప్రధానమైన సాక్షుల్లో వెల్లడిస్తున్నారు. మీదే ఊరు? చంద్రపట్ల. ఏం పేరు? మేకలేసు. తోటలోకి ఎందుకు వచ్చారు ఇవాళ? మేకలు చెట్లు కూస్తుంటే మేకలు మేపుకోవడానికి వచ్చిన. చెట్లు కూస్తుంటే మేకలు మేపుకోవడానికి వచ్చిన. ఈ తోట ఎవరిది? రవి గారిది. ఏ రవి? వాంటి రవి గారిది. మురళయ్య గారి కొడుకు. ఇంటి పేరు? మానాల మురళయ్య గారు, రవి గారు. మరి కోపించింది ఎవరు? కోపించింది బట్టరాజు. బట్టరాజు భూమి కొనడట రవి గారు అమ్మితే. అది అంటే మరి రవి గారు అమ్మిండా లేదా? అది మనకు తెలియదు. అమ్మిండి అంటున్నారు. అమ్మింది మరి అమ్మంది మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడల్లా రవి గారు వస్తున్నారు, అమ్మాయి గారు వస్తున్నారు. ఇక అంతవరకే. ఇవాళ వచ్చినారు. ఆయన దొంగతనంగానే కోపించింది చెట్లు. ఎవరు? బట్టల రాజు. ఆయన ఒకవేళ రవి గారికి ఆయన చెప్పి కోపియాలిగా. నేను చెట్లు కోపిస్తున్నా సార్ అని చెప్పాలిగా. మరి చెప్పలే. అయిపోయి మొకాడికి వచ్చిండు, పడేసిండు. మరి వారికి ఎట తెలిసిందో వారు వచ్చారు. ఆయన కొనుక్కుందే, కోల సత్యం దగ్గర కొనదే. ఆయన కొనుక్కుంది అమ్మిండా తాకట్టు పెట్టిండా మనకు తెలియదే. కాది మనకు తెలియదండి. ఇది ఓకే. కొనుక్కుంది రవి గారు. మరి ఆయనకి రవి గారికి ఏం డీలింగ్ ఉందో మనకు తెలియదు.